ఏదైతే ఇడ్లీ రుబ్బు ఉంటుందో ఆ ఇడ్లీ రుబ్బునే మనం ఇక్కడ పొంగరం కింద పోస్తాం అన్నమాట. ముందుగా ఒక మూకుడు తీసుకొని మూకుడులోకి ఆయిల్ వేసేసి దానికి మూకుడంతా ఆయిల్ అంటేలాగా పెట్టుకుంటాం అన్నమాట. మొత్తం రాసేస్తాము. రాసేసిన తర్వాత రుబ్బుని తీసుకొచ్చి మనకి ఏ సైజు పొంగరం కావాలంటే ఎక్కువ రుబ్బు వేసుకుంటే పెద్దగా వస్తుంది, తక్కువ రుబ్బు వేసుకుంటే చిన్నగా వస్తుంది. అలా పొంగరం పోసేసుకుంటాము. ఇక్కడ నేను 3 గరిటెలు వేసాను అన్నమాట. కొంచెం పెద్ద పొంగరానికి పోసేసుకున్న తర్వాత దాన్ని మనం మూత పెట్టేస్తాము. మూత పెట్టేసిన తర్వాత దానిపైన ఏదైతే ఉంటుందో దాన్ని ఆయిల్తోని మొత్తం వేసేస్తాం అన్నమాట. చుట్టూ ఆయిల్ వేసేస్తాము. ఆయిల్ వేసేసిన తర్వాత దాన్ని రివర్స్లో తిప్పి మళ్ళీ అది కూడా కిందన మొత్తం కాలేంత వరకు ఉంచి కాలిన తర్వాత తీసేస్తాము. మేమైతే పొంగరం అని అంటాం. మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి.